కుజుడు రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5 నుండి మార్చి 15 వరకు అనుకూలమైనటువంటి స్థానాల్లో కొన్ని రాశుల వారికి ఉన్నారన్నమాట. రాబోతున్నటువంటి 40 రోజులు అక్కడే ఉంటాడు. మకర రాశిలోకి సంక్రమణం చేసిన తర్వాత మకర రాశిలో 40 రోజులు ఉంటాడు. 40 రోజులు కుజుడు అక్కడ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశి వారికి టాప్ 3 రాశులు అన్నమాట, అంటే ఏ ఒక్క రాశులకి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడో అనేది చూద్దాం. ఆ యొక్క 3 రాశుల్లో మొదటి రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయన్నమాట. లాభస్థానంలో ఉన్నటువంటి ఇక కుజుడు మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. చేయబోయే వృత్తి ఏదైతే ఉందో, అంటే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ లేకుండా ఉంటే ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ దానిలో ఒక వృత్తిలోకి రాగలుగుతారన్నమాట. ఎందుకు ఈ యొక్క వీడియోలో అనుకూలంగా ఉంటుంది అంటే కుజుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడన్నమాట. కుజుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏ బిజినెస్కి అనుకూలంగా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో అనుకూలిస్తుంది. రాజకీయంగా కూడా మీనరాశి వారు ఒక స్టెప్ ఎదగటానికి చాలా మంచి అనుకూలమైనటువంటి స్థానంగానే చెప్పచ్చు అన్నమాట. ఈ యొక్క పీరియడ్లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్లో కానీ లేకుంటే సివిల్స్లో కానీ ఎగ్జామ్స్ గురించి రాసి ఒకవేళ ఇంటర్వ్యూ కోసం కానీ నిరీక్షిస్తున్నట్లయితే ఈ 40 రోజుల్లో వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది అన్నమాట. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడన్నమాట. వ్యాపార పరంగా కూడా కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. 10 మందిలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు అన్నమాట. ఆ యొక్క విషయంలో ఎటువంటి సంశయం లేదు. కుజుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళి లాభస్థానంలో ఉంటే అత్యంత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారన్నమాట. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ రాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిబ్రవరి 15 తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. డబ్బు విషయంలో సంపాదించినప్పటికీ కూడా కొద్దిగా దుర్వ్యయం అనేది జరిగే విధంగా ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారికి 100% మార్క్స్ పొందగలుగుతారు. ఎందుకంటే లాభస్థానంలో కుజుడు అందరికీ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాకపోతే స్నేహితులు, మంచి స్నేహితులు, బంధువులతో వీరికి బాగా అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుందన్నమాట. బయట ఉన్నవారు కూడా వచ్చి వీరికి సహాయం చేయడం జరుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఈ 40 రోజుల్లో వచ్చినప్పటికీ మీనరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి వచ్చినప్పటికి మనం చూసినట్లయితే సింహరాశి అన్నమాట. సింహరాశి వారికి కూడా షష్టమంలో కుజుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. సో ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు. అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సింహరాశి వారికి రాబోతున్నాడు. షష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపార రీత్యాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలి అంటే దానిలో సాధించగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంటాయి. విద్యార్థులకి ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అంటే కొత్తగా ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా కూడా ప్రయత్నించినట్లయితే అనుకూలిస్తాయి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత, అలాగే వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలత, అంటే కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా ఫిబ్రవరిలో ఒక ముడివికి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అంటే మంచి స్థానంలోకి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అది కూడా కరెక్ట్గా ఈ 3 రాశులకే అనుకూలంగా ఉందన్నమాట. అంటే మొదటిది మీనరాశి, తదుపరి సింహరాశి, తర్వాతది ఏమొస్తుందో చెప్తాను. ఇప్పుడు ఈ రాశి వారికి సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు కూడా యోగించే విధంగా ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. ఈ రాశి వారి విద్యార్థులు వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ఏవైతే ఈ నెలలో ఉన్నట్లయితే వాటిలో ప్రయత్నం చేసినట్లయితే సఫలీకృతం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి ఇది సందేహం అనేది లేదు. మంచి అనుకూలించేటువంటి గ్రహస్థితికనే చెప్పచ్చు అన్నమాట. మరియు తదుపరి రాశి 3వ రాశి ఏంటి అనేది చూద్దాం. 3వ రాశి గురించి మనం మాట్లాడబోయే ముందు 3వ రాశి వచ్చేటప్పటికి
వృశ్చిక రాశి వారికి కూడా మనం 50% ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు సింహరాశి వారికి మనం ఇచ్చేటువంటి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్లో వాళ్ళ సక్సెస్ రేట్ ఉంటుందంటే 70% సక్సెస్ రేట్ అవ్వగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి 50% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి తృతీయంలోకి వచ్చినటువంటి కుజుడు యోగకారకుడు అన్నమాట. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా అన్ని పరాలుగా యోగాన్ని ఇస్తాడు. మరియు మానసిక చింత నుంచి దూరం చేయగలుగుతాడు, విజయాన్ని ఇవ్వగలుగుతాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. చేసేటువంటి కార్యాలయాలు ఏవైతే ఉండో అక్కడి నుంచి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలత రాగలుగుతుంది. డబ్బు పరంగా కూడా సంపాదిస్తారు. ఆ యొక్క విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల ప్రయత్నాలు చేసినట్లయితే ఆ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. రాబోతున్నటువంటి 40 రోజులు అనుకూలంగా ఉంటుందన్నమాట. కాకపోతే రవి యొక్క సంచారం అనేది మళ్ళీ ఇంకో రాశి వారికి కుంభంలోకి స్టార్ట్ అయినప్పుడు కొంచెం హెల్త్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతాయి. కాబట్టి నేను 50% ఇచ్చానన్నమాట ఇంకో రాశి వారికి. అందుకనే తగ్గించి ఇచ్చాను. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఇష్యూస్ నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని చెప్పి 50% క్రైటీరియానే ఇచ్చాను. 75% మార్క్స్ నేను ఎందుకని వృశ్చిక రాశి వారికి ఇచ్చాను అంటే వృశ్చిక రాశి వారికి 50% ఇవ్వడం జరిగింది. 75% నేను సింహరాశి వారికి ఎందుకు ఇచ్చానంటే షష్టమంలోకి చాలా అత్యంత అనుకూలమైనటువంటి స్థానంగా కూడా చెప్పచ్చు అన్నమాట. సో కాబట్టి వారికి 75% ఇవ్వటం అనేది జరిగింది. 100% మీనరాశి వారికి ఎందుకు ఇచ్చారంటే లాభస్థానంలోకి చాలా మంచి స్థానంలోకి రావటం అనేది జరిగింది కుజుడు. ఆ యొక్క మరి గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 100% మార్క్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక 3 రాశులకి కుజుడు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలోకి రావటం అనేది జరిగింది. వీరికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో మరియు అలాగే వ్యవసాయ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి మరియు అలాగే ఎవరైతే రైల్వేస్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశులకి ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. ఎంత వచ్చింది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఏ వారం ఇటువైపు ప్రయాణం అనేది అనుకూలిస్తుంది అనేది చూద్దాం. చాలామందికి ఈ విషయాల్లో చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. మనం తూర్పు వైపు ప్రయాణం చేసేటప్పుడు శనివారం, సోమవారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఆగ్నేయ మూల దిక్కుగా మనం ప్రయాణం చేసినట్లయితే శనివారం, గురువారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దక్షిణంలో దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు గురువారం ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే నైరుతి దిక్కున ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో సోమవారం, శుక్రవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. పడమర దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాయువ్య దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ఆదివారం కానీ మంగళవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉత్తర దిక్కున ప్రయాణం చేయాలనుకున్న వారు బుధవారం కానీ మంగళవారం కానీ ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. అలాగే ఈశాన్య దిక్కున ప్రయాణం చేసేటువంటి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే బుధవారం పూట ప్రయాణం చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారసులను ఎలా నిర్ణయించడం అనేది జరిగింది అంటే పడమర దిక్కున మనం చూసుకున్నట్లయితే ఆదివారం, శుక్రవారం అని చెప్పడం జరిగింది అన్నమాట. ఆది అంటే రవి, శుక్రుడు అంటే వీనస్, అంటే శుక్రకారకుడు అన్నమాట. ఆ యొక్క శుక్రవారం అంటే ఏంటి అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి పడమర దిక్కున ప్రయాణానికి ఆ యొక్క దినం ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.